మట్టి లేకుండా వ్యవసాయం చేయొచ్చు. ఆకుకూరలు, కూరగాయలు దర్జాగా పండించవచ్చు. వినడానికి విచిత్రంగా ఉన్న హైడ్రోపోనిక్ అనే నూతన విధానం ద్వారా కేవలం నీటి ఆధారంగా పంటలు పండించవచ్చని కర్నూలు జిల్లా విద్యార్థులు నిరూపించారు. మట్టి, ఎరువుల అవసరం లేదు, కేవలం నీటితోనే సిరులు పండిస్తున్నారు మన విద్యార్థులు. చదువు అంటే కేవలం పుస్తకాల్లోని అక్షరాలే కాదు, ప్రకృతితో మమేకం అవటమని చాటి చెప్తున్నారు. అగ్రికల్చర్ను కెరియర్గా మలుచుకునేలా సరికొత్త హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సగు పాఠాలు నేర్చుకుంటూ పుస్తక పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్ అనుభవంగా మారుస్తున్న కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల వ్యవసాయంపై వైకేటీవీ స్పెషల్ స్టోరీ. మనకు తెలిసిన వ్యవసాయం వేరు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పండించాలంటే పొలమే అక్కర్లేదు. ఆ మాటకొస్తే అసలు మట్టే అక్కర్లేదు. కలుపు మొక్కల బెడద లేదు, మొదలు తీయాల్సిన పనే లేదు, తెగుళ్ల సమస్య లేదు, పురుగు మందుల పిచికారి అస్సలే లేదు. మట్టి అవసరం లేని పొలమేంటి? అదేం వ్యవసాయం అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు వింటున్నది నిజమే. మట్టి అవసరం లేకుండా వ్యవసాయం చేయవచ్చు. అది ఎక్కడో విదేశాల్లో కాదు, మన కర్నూలులోనే. తరగతి గదిలో పాఠాలు వినటం ఒక ఎత్తు, అదే పాఠాన్ని కళ్ల ముందు ప్రయోగంలా చూడటం మరొక ఎత్తు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పచ్చని మొక్కలకు మట్టితో సంబంధం లేదు. కేవలం నీరు, అందులో కలిపిన పోషకాలతోనే విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ అందిపుచ్చుకొని అధునాతన వ్యవసాయ పద్ధతులను అలవోకగా నేర్చుకుంటున్నారు. మొక్కకు కావలసిన పోషకాలను నీటి ద్వారానే అందిస్తున్నారు. తెగుళ్ల భయం లేకుండా తక్కువ స్థలంలోనే ఎక్కువ దిగుబడి ఎలా సాధించవచ్చో ప్రాక్టికల్ గా చేసేస్తున్నారు. సాయిల్ లేకున్నట్ల మొక్కలను పెంచుతున్నాం. కోకోపీట్ తీసుకొని ట్రైలో పెట్టిన తర్వాత విత్తనాలు వేసి 21 డేస్ అనేది పెంచుతాం. 21 డేస్ తర్వాత ఈ కోకోపీట్ ని నెట్ పాస్ లకి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెట్ పాస్ లకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదే అగ్రికల్చర్ ల్యాండ్ లో అయితే 2 months అనేది పడుతుంది. అదే ఇక్కడ హైడ్రోపోనిక్స్ లో అయితే 45 days కి ఈజీగా గ్రో అవుతాయి. విద్యార్థులకు ఇప్పటి నుంచి ఈ ఆధునిక సాగుపై అవగాహన కల్పిస్తోంది కర్నూలులోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల. భవిష్యత్తులో భూమి కొరత ఏర్పడినా, సాగునీరు అడుగంటిన మానవాళికి ఆకలి తీర్చే ఆయుధమే ఈ హైడ్రోపోనిక్స్ అంటున్నారు కేవీఆర్ కాలేజీ సిబ్బంది. రసాయన ఎరువులు లేని స్వచ్ఛమైన ఆహారాన్ని పండించడం ఎలాగో ఓ పాఠంలా కాకుండా ఓ బాధ్యతలా నేర్పిస్తున్నారు. ఈ విధానాన్ని మేము మా పిల్లలకు కూడా, మా విద్యార్థినులు కూడా దీన్ని నేర్పిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ అమ్మాయిలు ఒక కుటుంబాన్ని నడిపించడానికి, తర్వాత కుటుంబ ఆహార అవసరాలు తీర్చడానికి ఇలాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ విధానాన్ని, ఈ సాంకేతిక విధానాన్ని పిల్లలకు కూడా నేర్పించడం జరుగుతుంది. సో మన దగ్గర 2 రకాల హైడ్రోపోనిక్ కిట్స్ ఉన్నాయి. ఇది బయట సన్లైట్ లో పెట్టగలిగిన హైడ్రోపోనిక్ కిట్ అనమాట. తర్వాత ఎల్ఈడి ఇండోర్ హైడ్రోపోనిక్ కిట్ 2 కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇది చాలా సులభమైన సాంకేతిక విధానం. ఇది ఒకసారి పెట్టుబడి పెట్టినట్లయితే జీవితాంతం దీని ద్వారా మనం ఆరోగ్యవంతమైన ఆకుకూరలే కాకుండా కూరగాయలు కూడా, అన్ని రకాల కూరగాయలు కూడా పండించవచ్చు అనమాట. కేవలం పరీక్షల కోసం చదవటం మాత్రమే కాదు, ప్రకృతిని ప్రేమిస్తూ సమాజానికి ఉపయోగపడేలా ఎదగటమే అసలైన చదువని ఇక్కడ విద్యార్థులు నిరూపిస్తున్నారు. ఈ వినూత్న సాగు పాఠం అన్నదాతలకే కాదు, సామాన్యులకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నూతన విధానంలో అనేక లాభాలు ఉన్నాయి. అధిక దిగుబడి సాధించడంతో పాటు సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట్ల ఈ విధానం ద్వారా పంటలు పండించవచ్చు. అంతేకాదు, తక్కువ వ్యవధిలో ఎక్కువ పంట చేతికి అందడంతో పాటు సాధారణ సాగుతో పోలిస్తే 20% నీటినే ఈ పంటలకు వినియోగించుకోవచ్చు. ఈ తరహా విధానం ద్వారా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పూలను సాగు చేసుకునే అవకాశం ఉంది. పురుగు మందులు అవసరం లేకుండా కాలుష్య రహిత పంటలు పొందే అవకాశం కూడా ఉంది. మనం చూసుకున్నట్టయితే రైతులైతే ఒక 2 months వరకు ఈ ఆకుకూరలు పెంచుతుంటారు. ఇక్కడ మేమైతే 45 days లోపు ఆకుకూరలు పెంచగలుగుతున్నాము. సో ఎందుకు అంత స్పీడ్ గా ఆకుకూరలు పెరుగుతున్నాయంటే న్యూట్రియంట్స్ గానీ, వాటర్ గానీ ఆ ప్లాంట్ రూట్స్ అనేది చాలా త్వరగా తీసుకుంటుంది. కాబట్టి ఆ ప్లాంట్స్ అనేవి 45 days లోపు పెంచుతున్నాము. హైడ్రోపోనిక్స్ విధానం కేవలం విద్యార్థులకు పాఠం మాత్రమే కాదు, భవిష్యత్తు వ్యవసాయానికి ఒక దిక్సూచి. నేటి తరం విద్యార్థులకు ఇలాంటి ఆధునిక పద్ధతులపై పట్టు సాధిస్తే రాబోయే రోజుల్లో ఆహార భద్రతకు డోకా ఉండదని ఈ ప్రయోగాలు నిరూపిస్తున్నాయి. మరికొన్ని విద్యా సంస్థలు కూడా ఈ బాటలో నడిస్తే మన తర్వాతి తరాలు కేవలం ఉద్యోగాల వేటలోనే కాదు, అన్నదాతలకు కూడా గర్వంగా నిలబడతారనేది కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది విశ్వసిస్తున్నారు.
మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.